ఈ వీడియోలో చెప్పబోయే విషయాలన్నీ నేను అనిపించినవి. నాకు ఫీల్ అయిన వాటికే చెప్తున్నాను. ఇవి అందరికీ ఇలాగే ఫీల్ అవుతారు. ఇలానే ఫీల్ కావాలని నేనేం చెప్పట్లేదు. Hello guys, welcome to our channel. This is the movie review of Madarasi, which is directed by A.R. Murugadas and acted by Sivakarthikeyan and Rukmini Vasant. మూవీ చెప్పాలంటే ఏం లేదు బ్రో. సినిమాలో అన్ని రాసుకొచ్చుకున్నా ఒకటి ఏడన్నా మర్చిపోతానే మరీ రాసుకోవచ్చిన చెప్తా చూడండి. ఫస్ట్లోనే ఓపెనింగ్ చేసినప్పుడు ఇంట్రెస్టింగ్గా ఓపెన్ చేస్తారు. ఒక టోల్ గేట్ ఎన్ఐఏ మొత్తం అంతా చేజింగ్ గన్ స్మగ్లింగ్ అది ఇది అంట మొత్తం ఓపెనింగ్ ఇంట్రెస్టింగ్గా ఓపెనింగ్ చేస్తారు. వెంటనే సినిమా ఓపెన్ చేసిన 15 నిమిషాలకు సాంగ్ వస్తుంది. డిస్కనెక్ట్ స్టోరీ కనెక్ట్ అయిన వాళ్ళు డిస్కనెక్ట్ అయిపోతారు. ఏటుకో మళ్ళా సాంగ్ సాంగ్ అయిపోయింది. ఎప్పుడన్నా స్టోరీ ఇంకా బాగుంటుంది, ఇంకా మళ్ళీ తీసిపోతారు. ప్రొసీడింగ్స్ అనేది స్టార్ట్ అవుతా ఉంటాయి అనుకునేదానికి మళ్ళీ ఇంకో సాంగ్ వస్తుంది. మళ్ళీ వెంటనే సినిమా స్టార్ట్ అయిన 40 నిమిషాల్లో 3 సాంగ్లు ఉంటాయి సినిమాలో. 15 నిమిషాలు రన్ టైం అదే పోతుంది. 40 నిమిషాలు సినిమాలో ఎందుకురా సాంగ్స్ అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే రొట్ట మూవీ చాలా రొటీన్ స్టోరీనే. కానీ దీంట్లో కొత్త ఏమో ట్రై చేసినంటే కొత్త విషయం, కొత్త ఎలిమెంట్ తీసుకున్నారు. అది ట్రైలర్లో కూడా వాళ్ళు చూపించారు. అది మీ ఊళ్ళో చూడాలి మనం. హీరో క్యారెక్టర్ నార్మల్ క్యారెక్టర్ అయితే కాదు, డిఫరెంట్గా క్యారెక్టర్ చేసుకున్నారు. అది అక్కడ రివీల్ చేయలేదు. అందుకని మనం కూడా ఇక్కడ నాన్ స్పాయిలర్ కాబట్టి మనం రివీల్ చేయదలుచుకోవట్లేదు. స్పాయిలర్స్ ఏం చెప్పకూడదు కాబట్టి మనం రివీల్ ఏం చెప్పట్లేదు. అది మీరు సినిమాలోనే చూసి తెలుసుకోవచ్చు. ఇక్కడ దెబ్బేసింది ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఏం లేదు అసలు, అంతా డల్ సినిమా. శివకార్తికేయన్ యాక్టింగ్ యాక్టింగ్ ఒక రకంగా చేశానంటే ఫస్ట్ హాఫ్లో. మ్యూజిక్ దగ్గరికి వస్తే అసలు మ్యూజిక్ ఏం లేదు ఫస్ట్ హాఫ్లో, అసలు ఏం కొట్టలేదు. అసలు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ అయినా కూడా దీనికి కూలీకి పెద్ద సిమిలారిటీస్ వస్తాయి. ఏమంటే స్టోరీ దీంట్లోనూ అట్లే ఉంది, కూలీలోనూ అట్లే ఉంది. కూలీలో ఏమంటే రజనీకాంత్ సార్ వల్ల సినిమా బ్రేక్ ఈవెన్ అయింది, కలెక్ట్ చేసింది. ప్లస్ ఆ స్టోరీలో ఎక్కువ క్యారెక్టర్లు ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్కు మ్యూజిక్ కొట్టే స్కోప్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి క్యారెక్టర్కి సపరేట్ ట్రాక్ కొట్టాడు. కానీ ఈ మూవీలో అన్ని క్యారెక్టర్లు ఏం లేవు. అందుకే మ్యూజిక్ స్కోప్ అనేది తక్కువ ఉంది కాబట్టి పెద్ద పర్ఫార్మ్ చేయాలి ఫస్ట్ హాఫ్. తర్వాత స్టార్ట్ అయింది మూవీ. స్టార్ట్ అయినాక బాగానే మంచి ఫేస్లో స్టార్ట్ చేస్తారు. మంచి యాక్షన్స్ సెకండ్ హాఫ్లోనే బాగా కొరియోగ్రాఫ్ చేసుకున్నారు. సెకండ్ హాఫ్లో కొంచెం మనలో డ్యూటీ ఎక్కినాడు. మ్యూజిక్ బాగా కొట్టినాడు సెకండ్ హాఫ్లో. నాకు నచ్చింది అంటే మ్యూజిక్లో సెకండ్ హాఫ్లో విలన్ ఉంటాడు. ఎవరు తుపాకీ సినిమాలో వాళ్ళకి స్లీపర్ సెల్స్ గట్టిగా ఉంటుంది కదా, అతనే చేశారు. మన ట్రైలర్లో చూపిస్తుంది కదా. ఆ క్యారెక్టర్కి 2-3 స్లోమో షాట్లు పడినాయి. ఆ షాట్లకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అండ్ ఇంకా ప్రీ క్లైమాక్స్కి వచ్చేదానికి శివకార్తికేయన్ యాక్టింగ్తో అనిరుద్ధ్ మ్యూజిక్తో సినిమా లాక్ చేసినారు. ఏఆర్ మురుగదాస్కు ఈ సినిమా యావరేజ్ సినిమా అనేది ఏఆర్ మురుగదాస్కి హిట్ కాదు. మనకు ముందు ఏఆర్ మురుగదాస్ ఒక స్పైడర్ లాంటి కొనుక్కు మించినాడు మన టీఎఫ్ఐకి. ఇది వాళ్ళకి అట్లాంటి కొనుక్కు అనుకోవచ్చు. ఇంకా ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే మై రేటింగ్ ఫర్ దిస్ మూవీ 2.5 అవుట్ ఆఫ్ 5. ఇంకా సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలా, కంపల్సరీ మిస్ అయ్యే సినిమా అంటే కంపల్సరీ మిస్ అయ్యే సినిమా అయితే కాదు. ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక సినిమాకి పోదాం అనిపిస్తే పోవాలనుకుంటే పోవచ్చు, ఒకసారి ట్రై చేయొచ్చు. ఏది బిజీ ఉన్నాం అనుకుంటే ఇంకా ఏం కాదు, ఓటీటీలో వచ్చినాక ఓటీటీలో చూసాను. అట్లా తమిళ సినిమాలు ఎక్కడ 2 నెలల తర్వాత ఓటీటీలో 1 నెలకు వచ్చేసి తమిళ సినిమాలు. ఇంకా ఈ వీడియోకు సెలవు తీసుకుంటున్నాను. బాయ్.